ప్రగతి గారు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న ఉలవపాడులో పుట్టారు. రైట్, ఉలవపాడు అందరికీ తెలిసిందే. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి వెళ్ళింది. ఉలవపాడులో పుట్టారు. తండ్రి ఊరు అది, తల్లి నెల్లూరు జిల్లా. అక్కడే పుట్టి పెరిగారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత అక్కడ తండ్రి మరణం తర్వాత అనేక సమస్యలు, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో ఇంకా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. తల్లికి అండగా నిలవడానికి ఒక చిన్న ఉద్యోగం, పార్ట్ టైం ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉన్నారు. కనీసం బస్సులో వెళ్ళడానికి కూడా డబ్బులు లేక సైకిల్ తొక్కుకుంటూ తను పనిచేసే ప్రదేశానికి వెళ్ళి పనిచేస్తూ వస్తుండేవాళ్ళని తెలిసింది. అలాగే ఆవిడ తమిళనాడులో ఇంటర్మీడియట్ వరకే చదివారు. పెద్దగా చదువు అయితే ఆవిడకి రాలేదు అనేది చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆవిడ డిగ్రీకి తమిళనాడు వెళ్ళడం, అక్కడ మైసూర్ సిల్క్ ప్యాలెస్ దీనికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్లో నటించాలని ఒక ఆఫర్ రావడం, ఏదో పిజ్జా షాప్లో పనిచేయడానికి వెళుతుంటే అక్కడ ఉన్న ఎవరో చూసి చాలా చక్కగా ఉన్నావు, మైసూర్ సిల్క్ ప్యాలెస్ అనే ఒక షాపింగ్ మాల్కి సంబంధించిన ఒక యాడ్లో నటించమని అడగడం. ఇక అక్కడి నుంచి ఆవిడ యాక్టర్గా చాలా బాగున్నారు అని తెలిసిన వాళ్ళ ద్వారా ఫొటోస్ భాగ్యరాజ్ గారికి వెళ్ళడం, భాగ్యరాజ్ గారి దగ్గర నుంచి కాల్ రావడం, వెళ్ళడమే ఆవిడ సెకండ్ హీరోయిన్ అండ్ హీరోయిన్ పాత్రలోకి సెలెక్ట్ అవ్వడం. తమిళనాడులో దాదాపుగా ఒక 2-3 సినిమాలకి, అంటే వరుసగా 2 సంవత్సరాల్లోనే 7 సినిమాల్లో బుక్ అయిపోయిన ఘనత. దాంతోపాటు ఆ తర్వాత ఆవిడకి ఒక వాన పాటలో, వర్షం పాటలో శారీ డ్రెస్సింగ్ విషయంలో ఆవిడకి తలెత్తిన ఇబ్బందుల కారణంగా తాను నటించను అని ప్రతినబూనే లాంటి పరిస్థితి. ఆ సమయంలో తనకి పొగరొచ్చిందనో 2 సంవత్సరాలకే ఇంత పెద్ద ఫేమ్ రావడంతో అప్పటికి డబ్బు ఆర్థికంగా కూడా పెద్ద నిలదొక్కుకోలేదు. కానీ ఆ పొగరో లేకపోతే తనకి మనసుకి నచ్చకో తెలియదు, కానీ మొత్తంగా ఒక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొని ఇండస్ట్రీకి దూరం అయ్యేలాంటి సిచ్యువేషన్. అదే సమయంలో తాను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోవడం, 2 పిల్లలు పుట్టడం, ఆ తర్వాత భార్యాభర్తలకి పొసగక తన మనసు తినక ఏదైనా ఉండొచ్చు, ఇక కుటుంబ విషయాలు కాబట్టి మనం ఏం మాట్లాడలేం. సో సమస్యలతో మళ్ళీ ఇండియాకు వచ్చేయడం, మళ్ళీ ఏకాకి అవ్వడం. అంటే ఒక్కటే అమెరికాకి వెళ్ళిన మహిళ ఇంకో 2తో రావడం, వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా నిలబడాలి, మళ్ళీ సినిమానే ఆశ్రయం, మళ్ళీ సినిమాల్లో ఒక సీరియల్లో చంద్రమోహన్ గారి పక్కన భారీగా నటించడానికి తొలి అడుగు పెట్టడం, 25 ఏళ్లకే అత్త క్యారెక్టర్లో, అమ్మ క్యారెక్టర్లో ఇమిడిపోయేలాంటి శక్తిని తెచ్చుకోవడం. అంటే ఏ ఏజ్కి ఆ ఏజ్ యాక్టింగ్ కాదు, నిజంగా చిన్న ఏజ్లో కూడా పెద్ద ఏజ్గా నటించగలగడం అనేది గొప్పగా ఉంటుంది. ఇప్పుడు అన్నమయ్యలో నాగార్జున గారిని మనం చూస్తూ ఉంటాం. అలానే చాలామంది ఉన్నారు, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇలా ఆవిడ తన వయసుని, పెద్ద వయసుని చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ, కనీసం ఒక ఇన్సిడెంట్, పిల్లలకి బిస్కెట్ కూడా కొనిచ్చలేని పరిస్థితిలో తమిళనాడు షూటింగ్కి వెళితే పదే సెట్లో మా పిల్లలకు కొంచెం బిస్కెట్ కొనిస్తారా, మళ్ళీ నాకు రిటర్న్ వెళ్ళడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే వేరే డబ్బులు లేవు నాకు అని అడిగేలాంటి దీన స్థితికి కూడా ఆవిడ ఎన్నో కష్టాలని ఫేస్ చేసి 2 పిల్లల్ని పెంచి పోషించుకొని ఈరోజు తన కుమారుడు హోటల్ మేనేజ్మెంట్ జాబ్ చేస్తున్నారు సమ్వేర్ వేరే కంట్రీలో. అలాగే అమెరికాలో సిటిజన్షిప్ ఉండడం వల్ల కుమార్తె అమెరికాలోనే సెటిల్ అయి తను కూడా ఉద్యోగం చేస్తోంది. ఇంత అంటే ఫ్యామిలీని, వచ్చిన సమస్యలని ఎదుర్కొని ఆ తర్వాత నిలబడి 2 పిల్లల్ని కూడా ఒకవైపు సెట్ చేసుకుంటూ తన సినిమాల పరంపరని కొనసాగిస్తూ, ఇది కేవలం అంటే బ్రెయిన్తో ఆడే గేమ్ మాత్రమే కాదు, లేదంటే గేమ్ స్టాటిస్టిక్స్ తెలుసుకొని ఆడేది కూడా కాదు. సో టోటల్గా ఏంటంటే తన బలాన్ని, శక్తిని ఒక చోటికి తీసుకొచ్చి, చేతుల మీదకి తీసుకొచ్చి దాన్ని పైకి లేపడం అంటే ఒక శక్తి అంతటిని చేతుల్లోకి తీసుకురావాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎంత ఆహారం తీసుకోవాలి మనకు తెలుసు. 2000లో కరణం మల్లేశ్వరి అప్పుడు తను గోల్డ్ మెడల్ తీసుకొచ్చినప్పుడు ఒలింపిక్స్లో నిజంగా అందరం, దేశం, తెలుగు నేలంతా కూడా పులకించిపోయింది. ఇప్పటికీ కూడా కరణం మల్లేశ్వరి గారిని నేల మర్చిపోదు. అదేవిధంగా సరే, ఒలింపిక్స్ అంత పెద్దది కాకపోయినా టర్కీలో జరిగిన, ఇది కూడా చిన్న విషయమేం కాదు, ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ అంటే కూడా అది చిన్న విషయం ఏం కాదు. అనేక దేశాలు పోటీ పడిన, అంటే 50 ఏళ్ళు వచ్చిన మహిళ తన శక్తిని ఒక చోట కేంద్రీకరించింది అంటే అది లక్ష్యం మీద గురి, తను అనుకున్న టార్గెట్ మీద తనకున్న బలమైన శక్తి, తను ఖచ్చితంగా సాధించాలి అని నిలబడి అక్కడికి వెళ్ళి కలబడి సాధించుకొచ్చిన తీరు ఏదైతే ఉందో, తనని ఒక నటిలాగానో ఒక మహిళగానో కాదు చూడాల్సింది. ఒక ఆటగాళ్ళని మనం ఎలా చూస్తాం, మెరికల్ లాంటి ఆటగాళ్ళని ఎలా చూస్తాం, అలాంటి శక్తియుక్తులు కూడగట్టుకున్నారు కాబట్టే ప్రగతి గారు ఈ స్థాయికి వెళ్ళారు. ఇదంతా నిజంగా ప్రగతి గారికి హ్యాట్స్ ఆఫ్ ఫ్రమ్ మగధా న్యూస్.